ఫూల్స్ నెవర్ బికమ్ రిచ్. మీరు మూర్ఖులతో ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ కూడా ధనవంతులు కాలేరు. అదేంటి ఇంత కటువుగా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది అక్షరాల నిజం, చరిత్ర చెబుతున్నటువంటి నిజం. కాబట్టి ధనవంతులు అవ్వాలి అని అంటే కంపల్సరిగా మూర్ఖత్వాన్ని తీసి పక్కకు పెట్టాలి. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి డాంకీ గాడిదకు టైగర్ పులికి మధ్యలో వాగ్వివాదం జరిగిందని, అంటే ఒక విషయం మీద వాళ్ళిద్దరికీ వాదన అనేది జరిగింది. ఏమని? గాడిద ఏం చెప్పిందని అంటే కనపడే గడ్డి అంతా నీలం రంగులో ఉంది అని చెప్పింది. పులి అన్నది అదేంటి నీకు కళ్ళు కనపడడం లేదా, గడ్డి పచ్చగా ఉంది, నువ్వెలా నీలంగా ఉందంటావు, నువ్వు అన్నది తప్పు అని దాంతో వాదనకు దిగింది. ఇప్పుడు ఇద్దరు మనుషులు వాదన దిగినప్పుడు ఎవరు కరెక్ట్ అనేది ఎవరు చెప్పాలి? ఆ అడవికి రాజైనటువంటి సింహం దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏది చెప్తే అది ఫైనల్. సో ఎప్పుడైనా కన్ఫ్లిక్ట్ అనేది వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ క్లారిటీ ఇస్తాడు, అని అంటే రాజు క్లారిటీ ఇస్తాడు. సో వీళ్ళిద్దరూ ఈ వాదన చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళాక సరే ఏంటి ఇలా వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాడు. ఎవరు? లయన్, సింహం రాజుగారు. అడిగితే గాడిద చెప్పింది, చూడండి రాజుగారు, అంత గడ్డి నీలంగా ఉంది కానీ పులేమో గ్రీన్ కలర్లో ఉంది అని చెప్తుంది, ఎవరు కరెక్టు అని అడిగారు. వెంటనే సింహము ఒక 2 సెకండ్లు ఆలోచించి గాడిద చెప్పిందే కరెక్టు, గడ్డి నీలం రంగులోనే ఉంది అని చెప్పింది. అప్పుడు గాడిద, యాహూ నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు, కాబట్టి సింహం గారు అని అంటే రాజుగారు మాకు వాదన తీర్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాయి. మళ్ళీ డౌట్ వచ్చింది దానికి, అదే నేను వాదన గెలిచాను కదా, గెలిస్తే ఎదుటోడు వాదన ఉండాలి, వాళ్ళకి శిక్ష పడాలి కదా, శిక్ష వేయకుండా పంపిస్తున్నారంటే మళ్ళీ వెళ్ళిపోయారు అక్కడికి. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రాజుని అడిగారు, రాజుగారు మీరు చెప్పారు కదా గడ్డి నీలంగా ఉందని చెప్పేసి, నాదే కరెక్ట్ కదా, ఆయన తప్పు కదా, మరి ఆయనకి శిక్ష వేయాలి కదా, శిక్ష ఏంటి వేయండి అని అంటాడు. అప్పుడు రాజు ఏం చెప్తాడు అంటే, సింహము టైగర్ పులికి నువ్వు 3 రోజులు మౌనంగా ఉండాలి, ఇదే నీకు శిక్ష అని చెప్తాడు. రాజు మాట ఎవరు కాదనలేరు కాబట్టి 3 రోజులు మౌనంగా ఉండి తర్వాత 4వ రోజు మళ్ళీ రాజు దగ్గరికి వచ్చింది. గాడిదేమో ఎంజాయ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, పాటించుకుంటూ, నాది గెలిచాను నేనని. పులి రాజు దగ్గరికి వెళ్ళి సింహం దగ్గరికి అడుగుతుంది, అదేంటి ఆడికేదో తెలివి లేదనుకుంటున్నాను, కానీ మీరేంటి రాజు అయి ఉండి మీరు కూడా చెప్తారు, గడ్డి పచ్చగా ఉన్న విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, గడ్డి పచ్చగా ఉన్న విషయము బయట అందరికీ తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు, మరి మీరెందుకు గడ్డి నీలంగా ఉంది అని అంటే అవునని చెప్పి పంపించారు, ఇది తప్పు కదా అని అడిగింది. ధైర్యాన్ని కూడగట్టుకొని అడిగింది ఎట్టయినా కానీ రాజుగారు. అప్పుడు సింహం ఏమని చెప్పింది తెలుసా? అవును నిజమే, గడ్డి పచ్చగా ఉంది, నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు అని అంటుంది. మరి అటువంటిప్పుడు మీరు తీర్పు తప్పిచ్చారు కదా, చెప్పాలి కదా దానికి కాదు అని చెప్పేస్తే అప్పుడు ఏమంటుందో తెలుసా సింహము, లయన్, గాడిద మూర్ఖుడు, గాడిద మూర్ఖుడు, గడ్డి పచ్చగా ఉందని మనము ప్రూఫ్ చేయకూడదు, ఎప్పుడు కూడా మూర్ఖుడు ఏం చెప్తాడో వాడికి అదే చెప్పి పంపించేసేసేయాలి. కాబట్టి గాడిదతో మనం వాదన పెట్టుకున్నవాడు కూడా మూర్ఖుడు అవుతాడు, కాబట్టి అందుకు నేను పంపించాను అని అన్నాడు. మరి నాకు శిక్ష ఎందుకు వేశారు? రెండో క్వశ్చన్ అడిగింది మళ్ళీ, మరి నాకు శిక్ష ఎందుకు వేశారు, 3 రోజులు మౌనం అని చెప్పారు కదా అంటే, ఎవడైతే మూర్ఖుడు లాంటి గాడిదతో వాదన పెట్టుకుంటాడో వాడు పెద్ద గాడిద అన్నాడు, అందుకు నువ్వు పెద్ద గాడిద అయ్యావు కాబట్టి నీకు ఆ శిక్ష. సో మిత్రులారా, ఈ కథతో ఏం తెలుస్తుంది మనకనంటే చాలా విలువైన గుణపాఠం తెలుస్తుంది. ఎప్పుడు కూడా మూర్ఖులతో మీరు వాదన పడొద్దండి. ఆ మూర్ఖులు నాస్తికులు ఉంటారు, వాడు నమ్మడు, దేవుణ్ణి నమ్మడు, ఎనర్జీని నమ్మడు, దేన్ని నమ్మడు. కాబట్టి ఎంతోమంది ఉన్నారు, నేను చెప్పాను కదా, నేను కూడా మొన్న ఒక ఫ్యాక్టరీ చూశానని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ యొక్క ఓనరు నాయుడమ్మ అని పెద్ద నాస్తికుల సంఘానికి అతిపెద్ద ఇది అన్నాడు, సైంటిస్ట్ ఆమె, ఏది కూడా చూడండి నమ్మదు. అటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీలో ఆగ్నేయంలో దోషం ఉంటే అక్కడ ఉన్నటువంటి గుంతలో పడి ఆయనే చచ్చిపోయాడు. మీరు గూగుల్లో వెతికి ఉండండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోండి. మరి మూర్ఖత్వంతో దాన్ని సరి చేసుకోక సొంత కొడుకును పోగొట్టుకున్నారు, అంతకన్నా ఏం చెప్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మూర్ఖులు కనపడితే నమస్కారం పెట్టండి. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే తాను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళు అనేవాళ్ళు. ఎస్ 3 కాళ్ళు అని చెప్పి మీరు పోండి, లేదు 3 కాదు 4 అన్నారా, మీ పని, మీ డబ్బు, మీ టైము అన్నీ పోయి మీరు కూడా ఒక పెద్ద గాడిద అవుతారు, అంటే అడ్డగాడిద అవుతారు. కాబట్టి దయచేసి ఇటువంటి నాస్తికులతో, నమ్మకం లేని వాళ్ళతో మీరు గొడవకు దిగద్దండి. ఎస్ యు ఆర్ రైట్ బాస్ అని చెప్పేసి మీ పని మీరు చూసుకోండి.
యద్భావం తద్భవతి. నువ్వు ఏది నమ్ముతే అది పనిచేస్తుంది. ఆయన నమ్మడు కాబట్టి ఆయనకు అది పనిచేస్తుంది, నమ్ముతావు కాబట్టి నీకు ఇది పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికి కూడా మనకి ఈ కథ ద్వారా తెలిసి వచ్చింది ఏంటంటే ఇది. మరి దీనికి ఫూల్స్ నెవర్ బికమ్ రిచ్ అని ఎందుకు అన్నాము అని అంటే, ఇప్పుడే చూడండి, ప్రకృతి పరంగా ఉన్నటువంటి గడ్డిని గ్రీన్గా కాదు నీలంగాని నమ్మినప్పుడు ఇలాంటి మూర్ఖులు ఎలా డబ్బు సాధించగలుగుతారు? ఎలా మార్పు లోనవుతారు? కారు. ప్రకృతి మార్పును కోరుకుంటుంది. మీకు తెలుసా, ప్రతి 30 సంవత్సరాలకి మీరు ఒక ప్లేస్కి వెళ్ళి రండి, మళ్ళీ 30 ఏళ్ళకి వెళ్ళండి, మొత్తం మారిపోయి ఉంటుంది. ప్రకృతే 30 ఏళ్ళకి మార్చుకుంటుంది. ఆ రకంగా ఎనర్జీస్కి అనుగుణంగా మారుతున్నప్పుడు ఇక్కడ ఆ మూర్ఖత్వాన్ని వదులుకోకపోతే మీరు ఎప్పటికీ కాలేరు. ప్లస్ మీ చుట్టుపక్కల కూడా మీ కోటరీలో ఇలాంటి మూర్ఖులు ఉంటే వాళ్ళను కూడా పక్కకు పెట్టండి, లేకపోతే మీరు కూడా గాడిదకు అతిపెద్ద గాడిద అవుతారు. కాబట్టి ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే ఫూల్స్ నెవర్ బికమ్ రిచ్ అన్నది. ఎందుకంటే వీళ్ళు దాన్ని లాజికల్గా దాన్ని ఆలోచించరు, సైంటిఫిక్గా దాంట్లో ఉన్నటువంటిది ఏంటనేది ఆలోచించరు. అంతే, నేను పట్టింది కనపడింది. మీరు పిలుస్తున్నారు, నేను పిలుస్తున్నారు, అందరూ పిలుస్తున్నారు గాలి, కానీ గాలి వీళ్ళకి కనపడాలి అంటారు. కనపడుతుందా? కనపడితే ఎదుటి మనిషి మనకు కనపడతాడా? కాబట్టి ఎనర్జీ కూడా అలాంటిదే, మన చుట్టూతో ఉంటుంది కానీ మనకు కనపడదు. దెబ్బ పడినప్పుడు మాత్రం దాని ఎఫెక్ట్ కనపడుతుంది. గాలి అందకపోతే మీరు ఊపిరి ఎలా గింజుకుంటారో అలాగా కనపడదు, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం కనపడుతుంది. కాబట్టి ఇది శాస్త్రము ఏదైతే మనం చెప్తున్నామో. ఎప్పుడు కూడా మూఢనమ్మకాలు ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాల పాటు కానీ కొన్ని యుగాల పాటు కానీ నిలబడవు. కొంతకాలం తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయి. కాబట్టి ఏదైనా శాస్త్రము అని పిలువబడింది అని అంటే అది నిరూపణ అయినది అని అర్థం. అటువంటి దాంట్లోనే మనకి ఇటువంటి ఆయుర్వేద శాస్త్రం కావచ్చు, వాస్తు శాస్త్రం కావచ్చు అన్నట్టు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను 20 ఇయర్స్ ఎనర్జీ ఎక్స్పర్ట్గా విజయవాడ హోటల్ ఐలాపురంలో ఏప్రిల్ 13వ తారీఖు నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. సమస్య ఏదైనటువంటిదైనా కావచ్చు, కానీ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకొని మీరు లైఫ్లో ఉన్నత స్థితికి ఎదగలుగుతారు. ఈ వివరాల కోసం కింద కనపడిన నంబర్కు మీరు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. హోటల్ ఐలాపురంలో కలుద్దాం. శివోం.